కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో మరోసారి మోదీని ప్రధాని చేయకపోతే భారత్ పాకిస్తాన్ అయిపోతుందన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగకుండా కుట్ర జరుగుతుందని ఆరోపించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటే అని, తన్ను ఓడించడమే లక్ష్యంగా ఆ రెండు పార్టీలు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. తన్ను ఓడించేందుకు ఓటుకు 5,000 రూపాయల చొప్పున పంపిణీ చేస్తున్నారని బండి సంజయ్ తెలిపారు. తన వెనుక ప్రధాని మోదీ ఉన్నారని, తన్ను ఓడించడం ఎవరితరం కాదని ధీమా వ్యక్తం చేశారు. యువత ఆలోచించాలి. మేమే కావాలనుకుంటే ఇప్పటి నుంచే ఎల్లుండి పోలింగ్ పూర్తయ్యే కూడా గల్లీ గల్లీ దిగండి. మీ ఓటు వేయడమే కాదు, మీతో పాటు ప్రతి ఒక్కరి ఓటేసే ప్రయత్నం చేయండి. అప్పుడు ధర్మం గెలుస్తుంది. కాసేపు రేపు రాత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవుతారు. ఈ దేశాన్ని కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధికి నిలిచింది నరేంద్ర మోడీ గారు. ఆర్థిక పరంగా దేశాన్ని అభివృద్ధి చేసింది నరేంద్ర మోడీ గారు. హైవేస్ కానీ, రైల్వేస్ కానీ, సంక్షేమ పథకాలు కానీ, గ్రామాల అభివృద్ధి కానీ, నగరాల అభివృద్ధి కానీ, తెలంగాణకు 10 లక్షల కోట్ల నిధులు కానీ ఇచ్చింది నరేంద్ర మోడీ గారు. కాబట్టి దయచేసి నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి చేయకుంటే ఈ దేశం మరో పాకిస్తాన్ గా మాట్లాడి. కాబట్టి ఆలోచించి నన్ను భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇలా యువత ఆలోచించాలి. మేమే